వెంటనే ఈ కాగితాన్ని చూపించి అర్జున్కి విషయం చెప్తే లేదు, ఇందు ప్రస్తావన తేనని ఇందాకే అర్జున్కి ప్రామిస్ చేశాను. ఒకవేళ నేను చెప్పినా ఇప్పుడున్న స్థితిలో అర్జున్ నమ్మడు, నేనే రాశానంటాడు. దీనికంటే రేపు షాపింగ్కి వెళ్లకుండా ఉండడం బెటర్. అలాగైనా అర్జున్ని కాపాడుకోవాలి. అపర్ణ, వస్తున్నాను అర్జున్. ఎవరు గోకులా? గోకులు ఇంకా పడుకోలేదండి? ఇంకా లేదు బ్రో. ఏం నిద్ర పట్టట్లేదా? అవును, మర్చిపోయాను. స్నేహ నీకు పక్కేసిందో లేదో. స్నేహ, స్నేహ, స్నేహ. ఏంటి నాడు బావా? స్నేహ, గోకులకి పడకది ఏర్పాటు చేయి. ఏ వాడికి చేతులు లేవా? వేసుకోలేడా? అది కాదు స్నేహ, ఎంతైనా గోకులు మన అతిథి. అది తన్నాక అతిథి మర్యాదలు చేయాలి కదా. గెస్ట్ అయితే రోజు వాడికి నేనే పడక వేస్తున్నానా? వాడినే వేసుకోమను, నేను వెళ్తున్నాను. ఎలక స్నేహ, నువ్వు వెళ్తే నన్ను అవమానించినట్టే. వెళ్ళి గోకులకి పడక ఏర్పాటు చేయి. వెళ్ళు. చూసావా నీతో పడక ఎలా వేయిస్తున్నాను? గోకులు పడక ఎత్తాను, ఆగి నిద్రపో. ఇదిగో మనసులో ఏం పెట్టుకోకు. స్నేహ అయిందా? వేసన్నాడు బావా, పద వెళ్దాం. గుడ్ నైట్ గోకులు, హాయిగా పడుకో. అబ్బా, గోకులు, గోకులు ఏమైంది? గోకులు, గోకులు ఏమైంది? తలనొప్పి, తల బద్దలైపోతుంది. తలనొప్ప? ఎలా ఇప్పుడు? స్నేహ, స్నేహ, గోకులకి తలనొప్పి. స్నేహ, స్నేహ, ఏం కాదు గోకులు. వెధవేషాలు వేస్తున్నాడు, అన్ని నాటకాలు. గోకులు, గోకులు నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్దాం, బండి పురమైతే తీసుకొస్తాను. వద్దు, పక్క డబ్బాలో టాబ్లెట్లోనే ఇవ్వండి. టాబ్లెట్లా? టాబ్లెట్లా? స్నేహ, స్నేహ ఇక్కడ మాత్రం ఉన్నాయండి చూడు. గోకులు తొందరగా. అంతా నాటకం నాయుడు బావా, కావాలనే చేస్తున్నాడు. అయ్యో నీకు తెలియదు స్నేహ. నువ్వు ముందు టాబ్లెట్లు గోకులకి. వాడు మనల్ని మాయ చేస్తున్నాడు నాయుడు బావా, నువ్వు అనవసరంగా వాడిని నమ్ముతున్నావు. మాటలకి ఇది సమయం కాదు స్నేహ. మాట్లాడే ముందు గోకులకి టాబ్లెట్లు ఇవ్వు.
ఆ డబ్బాలో రెడ్ కలర్ టాబ్లెట్స్ ఇవ్వు. గోకులు గోకులు తలనొప్పి తగ్గిందా? స్నేహ ఆ పక్కన ఆయింట్మెంట్ ఉంది, కొంచెం రాయి స్నేహ, తలకు రాయి. ఆయిల్ మసాజ్ ఏమవుతూ నేను వెళ్తున్నాను. ఆగు ఆగి స్నేహ ఆగు. అసలు గోకులు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు నీకు నేను చెప్పిన అర్థం కాదు. ఏదోటి ముందు ముందు గోకులు చేయమంది చెయ్యి, చెప్పింది చెయ్యి చాలు. త్వరగా ఆయింట్మెంట్ ఏదో రాయి నువ్వు. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ స్నేహ. పెయిన్ మొత్తం పోయింది. గోకులు నొప్పి తగ్గింది అసలు? గోకులు నిద్ర నటిస్తున్నాడు నాయుడు బావ. పద. నిద్రపోతున్నాడా? నీ నొప్పి నిద్ర అబద్ధమో నిజమో తెలుస్తాన్రా. ఏం చెప్పి నాయుడు బావని నమ్మించావో ఆ రహస్యాన్ని బద్దలు చేస్తా. అపర్ణ, అపర్ణ, షాపింగ్ టైం అవుతుంది, త్వరగా రా. అదొస్తుందా రాదా? నాకు తెలిసి రాదు. రాత్రి బెదిరింపు ఉత్తరంతో బాగా భయపెట్టాం కదా. అపర్ణ, ఎంతసేపు? ఇదేంటే రాదన్నావు, వచ్చింది మరి? అంటే దానికి భయం లేదన్నమాట. ఏంటి కుంటుతున్నావు? ఇందాక స్నానం చేస్తుంటే బాత్రూమ్ డోర్ కాలి కొట్టుకుంది. అయ్యో, నొప్పిగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అంత నొప్పేం లేదు, బామ్ రాశాను. ఈరోజు నడవకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మరి పండక్కి షాపింగ్? రేపు ఎల్లుండి వెళదాం అర్జున్. అది భయపడలేదనుకున్నా, పడింది. షాపింగ్కి వెళ్లకుండా ఎలా ఎత్తువేసిందో చూసావా? దాని ఎత్తు నేనెలా చిత్తు చేస్తానో చూడు. అదేంటమ్మా, పండగకి ఎన్నో రోజులు లేదు కదా. ఇప్పుడు షాపింగ్ చేయకపోతే పండగ పూట కూడా పాత బట్టలే కట్టుకోవాల్సి వస్తుంది. కానీ తనకి నొప్పిగా ఉందంటుంది కదమ్మా. అయితే తన ఇంట్లోనే ఉంటుంది. నువ్వు నేను అక్క వెళ్ళొద్దాం. కావాలంటే అపర్ణ కూడా తీసుకొద్దాం. వద్దు. ఏమపర్ణ, నీకు మేం తీసుకురాకూడదా? అదేం కాదు, ఆయన నేను ఇంట్లో ఉంటాం.
మీరు వెళ్ళి షాపింగ్ చేసుకుంటండి. అవునమ్మా, పాపం తను మాత్రం నొప్పితో ఒంటరిగా ఎలా ఉంటుంది? మీరు వెళ్ళండి, నేను తనతోనే ఉంటాను. సరేరా, డబ్బులివ్వు. అచ్చో, థ్యాంక్స్ అపర్ణ. కాలు నొప్పి చేస్తున్నా పీటీ ఉషలాగా భలే పరిగెత్తావా అపర్ణ. ఆ పక్క నన్ను తోసించాలక అపర్ణ మాట్లాడుతున్నావా? ఎందుకు తోసావు? నీ పెళ్ళానికి ఏ కాలు నొప్పి లేదని చెప్పడానికేరా. తనకి నీతో షాపింగ్కి రావడం ఇష్టం లేక కాలు నొప్పి అన్న వంకతో ఆగిపోయింది. ఏంటపర్ణ, నిజమా? ఇంకా అడుగుతావేంట్రా? ఇందాక అడుగు తీసి అడుగు వేయలేని మనిషి ఇప్పుడెలా పరిగెత్తింది? దీన్ని బట్టి నీకు అర్థం కాలేదా? వాడితో వెళ్ళడం ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదమ్మా. ఎందుకీ నాటకాలన్నీ? నటులెవరో నాటకాలెవరు ఆడుతున్నారో ఆ దేవుడికి తెలుసు అత్తయ్య. నాకు నిజంగానే కాలు నొప్పిగా ఉంది, కానీ ఆయన కింద పడిపోతుంటే నొప్పి తట్టుకొని పరిగెత్తాను. అయితే అలాగే షాపింగ్కి వెళ్ళు మరి. వెళ్తాను. పదర్జున్. పద. నాయుడు బావా, నాయుడు బావా, ఏంటి అత్తయ్య? సంక్రాంతి పండక్కి బట్టలు కొనడానికి సిటీకి వెళ్ళాలి, పద. ఇప్పుడు నాకెందుకు అత్తయ్య కొత్త బట్టలు అయ్యని? మీరు వెళ్ళండి, వెళ్ళండి. నీకేం తక్కువ నాయుడు బావా? అయినా అడ్డమైన వెధవులు టింగురంగా అంటూ రెడీ అయిపోతుంటే ఈ రాజావారింటికి అల్లుడివి, కోటీశ్వరుడివి, నువ్వు పండక్కి కొత్త బట్టలు కట్టుకోకపోతే ఎలా? గోకులాలు కూడా వస్తున్నారు కదా అత్తయ్య మనతో. మేం రావద్దన్నా నువ్వు రమ్మంటావుగా. స్నేహ, నేను కూడా మీతో షాపింగ్కి వస్తున్నాను. చావ్. సర్ప్రైజ్ ఏంటో తెలుసా? షాపింగ్లో నేను కొన్న సారీ నువ్వు సంక్రాంతికి కట్టుకుంటావు. అలాగే నా కోసం కూడా నువ్వు ఒక షర్ట్ కొనాలి. నీ శవానికి కప్పే క్లాత్ కొంటాను. ఛాలెంజ్ స్నేహ, నేను కొన్న సారీనే నువ్వు కట్టుకుంటావు. నా కోసం కూడా ఒక షర్ట్ కొంటావు. అదే జరిగితే నేను చావడో నువ్వు చావడో గ్యారంటీ. ఏంటి సిస్టర్, నువ్వు కూడా షాపింగ్కి వస్తున్నావా? రావాలిగా మరి. అవునవును, పండక్కి కొత్త చీర కొనాలి కదా మరి. చీరలు కొంటానికి కాదు, ఆ నాయుడు బావని చంపడానికి వస్తున్నాను. మళ్ళీ ప్లాన్? ఈసారి మర్డర్ ప్లాన్ చాలా పగడ్బందీగా వేశాను. సిటీలో వాడు చావు ఖాయం. ఇంతకీ ప్లాన్ ఏంటి సిస్టర్? చెప్పను, డైరెక్ట్గా వాడు చావుని చూడు.
చెప్పండి మేడం. ఎక్కడ చచ్చారా? పక్కనే ఉన్నాం మేడం. రేయ్, వాణ్ణి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ లేపేయాలి. అలాగే మేడం. త్వరగా రండి. 5 minutesలో వచ్చేస్తాం మేడం. ఏమైంది స్నేహ? ఏమైంది? ఏమైంది? ఏమైంది స్నేహ? ఏమైంది? ఏంటి అరుస్తున్నావు? ఎవర్రా మీరు? రాయ్, నువ్వెవడో రా? హీరోవా? ఒక కాళ్ళు లేదు, కళ్ళు లేవు, సూపర్ హీరో రా వీడు. రోడ్డు మీద ఏంటి బాబు మీ అల్లరి? మర్యాదగా మీ దారిన మీరు వెళ్ళండి. రౌడీ వెధవలు, వాళ్ళు మాటలతో చెప్తే వింటారా? రేయ్, మా సంగతి మీకు తెలీదు. మా ఊళ్ళో మాది రాజావారి ఫ్యామిలీ. ఛా, ఈ ఏరియాలో మాది రౌడీ ఫ్యామిలీయే. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఇప్పుడు దీన్ని ఎత్తుకెళ్తాం, ఎవడొచ్చి కాపాడుతాడో చూస్తాం. రాయ్, ఒంటి మీద చేయబడితే చంపేస్తాను. నువ్వు పోరా. అరే పదరా, లాక్రారా దీన్ని. రాయ్, ఎవర్రా మీరు? ఆగండి. ఎవడరా నువ్వు? మమ్మల్ని కొడతావంట్రా? మేము లోకల్ రా. సిటీ ఎట్ట దాటుతావో చూస్తాను రా. పరిరా బండి. చూసావా, మగాడు మగతనం అంటే ఇది. నాయుడు బావ నిన్ను కాపాడలేడు. నీకు రక్షణ కావాలన్నా, సుఖం కావాలన్నా నాలంటోడే కావాలి. గోకులు, 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 వెళ్ళిపోయినా రౌడీ యాదవ్లో? మన దెబ్బకు పారిపోయారు బ్రో. అమ్మయ్య, సమయానికి వచ్చావు, రక్షించావు, థ్యాంక్స్. బాగా బరితెగించారు రౌడీలు. జాగ్రత్తగా ఉండాలి. పదండి పదండి, జాగ్రత్తగా వెళ్దాం. రండి రండి. నిన్నెందుకు కాపాడని అనుకుంటున్నావా? నీ ఒంటి మీద నేనే చెయ్యవేయాలి. ఇంకెవ్వరేసినా ఒప్పుకోను. ఎందుకురా బంగారం లాంటి ప్లాన్ పాడు చేసావు? ప్లాన్ ఏంటి? ఆ రౌడీని పురమాయించింది నేనేరా. అవునా? ఆ ముక్కు ముందే చెప్పాలి. మరి నువ్వే అనవసరంగా మధ్యలో దూరావు. మరి వాళ్ళు నాయుడు భావం చెప్పకుండా స్నేహ చెయ్యందుకు పట్టుకున్నారు? బా, వాళ్ళేం చేస్తే నీకెందుకురా? నువ్వు వాళ్ళు నాయుడు భావని ఏం చేసినా నాకు అనవసరం. కానీ స్నేహ జోలికొస్తే ఊరుకునేది లేదు. స్నేహం నాది. తనపై ఏగవాలినా ఇలాగే తాట తీస్తాను. ఆ ప్రకారం ప్లాన్ చేసుకో.